హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీజీపీఎస్సీ ఎడ్జ్. ఐ హోప్ అందరూ బాగా చదువుతున్నారని అనుకుంటున్నా. సో ఈరోజు నేను షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. అందులో 3 సబ్జెక్ట్స్ అనుకున్నా ఈరోజు ప్రిపేర్ అవ్వాలి అని. 3 సబ్జెక్ట్స్ అనుకున్నా. ఆ సబ్జెక్ట్స్ ఏంటంటే పాలిటీ, తెలంగాణ మూమెంట్, జాగ్రఫీ. సో ఇప్పుడైతే నేను తెలంగాణ మూమెంట్ నుంచి స్టార్ట్ చేసిన ప్రిపరేషన్. అందులో తెలంగాణ మూమెంట్లో నక్సలైట్ మూమెంట్ ఇన్ తెలంగాణ, ఆ టాపిక్ మీద ప్రిపేర్ అవుతున్నా అనమాట. సో అందులో మనకు తెలుసు కదా, స్ట్రగుల్ ఆఫ్ జగిత్యాల్ అండ్ సిర్సిర్రా పీపుల్ అగేన్స్ట్ ల్యాండ్ లార్డ్, ఆ టాపిక్. అండ్ మన పాపులర్ పర్సన్ గురించి నేర్చుకుంటాం, కొమరం భీమ్. మనం చాలా మూవీస్లో కూడా చూసి ఉంటాం. అండ్ దాని తర్వాత ట్రైబల్ లాస్, ఇంకా చాలానే ఉన్నాయి. అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, ఉన్న వ్యక్తులు ఎవరెవరు అనేది. సో చిన్న టాపిక్ అనిపిస్తుంది, కానీ చాలా పెద్ద టాపిక్ అది. సో అదే ప్రిపేర్ అవుతున్నా అనమాట. సో చాలామంది మెసేజెస్, కామెంట్స్ చేస్తున్నారనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రీచ్ ఉంటుంది అని చెప్పేసి యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. అండ్ మన యాస్పిరెంట్ స్ట్రగుల్స్ మన యాస్పిరెంట్స్కే అర్థమవుతుంది అంటారు కదా. సో అది ట్రూ. చదువుతున్నప్పుడు చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. సో నేను ఇప్పుడు టైం ల్యాబ్స్ పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నా కదా. సో మధ్యలో డిస్టర్బెన్స్ అనమాట. సో వన్స్ ఎవరైనా డిస్టర్బ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి అని అంటే కొంచెం స్టార్ట్ అవ్వడానికి టైం పడుతుంది నాకైతే. సో నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే ఫస్ట్ గోలోనే నేను నోట్స్ అనేది ప్రిపేర్ చేయను అనమాట. ఇప్పుడు ఫస్ట్ రీడింగ్లో, సెకండ్ రీడింగ్లో నేను అసలు నోట్స్ అనేది రాయను. ప్రాక్టీస్ చేస్తా కావాలంటే. ఒక రఫ్ బుక్ తీసుకొని అసలు నేను ఏం చదువుతున్నా అనేది ఒకసారి రాస్తా అనమాట. అలా అయితేనే నాకు గుర్తుంటుంది. సో నేనేంటంటే థర్డ్ రీడింగ్కి అలా నోట్స్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఆ నోట్స్ కూడా నేను బాగా మినిమైజ్ చేయడానికే చూస్తాను అనమాట. సో మనం ఫస్ట్ రీడింగ్కే నోట్స్ ప్రిపేర్ చేస్తే ఏమవుతుందంటే మొత్తం బుక్ మొత్తం ఇంపార్టెంట్ అనిపిస్తుంది. మనం చదివే టాపిక్ మొత్తం ఇంపార్టెంట్ అనిపిస్తుంది. సో మొత్తము రాయలేం కదా. మరి టెక్స్ట్ బుక్ చదివితే అయిపోతుంది కదా, ఇంకా రాయడం ఎందుకని అనిపిస్తుంది. సో నేను అందుకే ఫస్ట్ రీడింగ్లో, సెకండ్ రీడింగ్లో అసలు నోట్స్ అనేది ప్రిపేర్ చేయను. థర్డ్ రీడింగ్లో ప్రిపేర్ చేస్తాను నోట్స్. సో ఇప్పుడైతే నేను రఫ్గా ప్రాక్టీస్ చేస్తున్నా. అసలు నేను ఏం చదువుతున్నా అనేది రఫ్గా గుర్తున్నాయా లేవా అన్నట్టు ప్రాక్టీస్ చేసుకుంటా చదువుతున్నాను అనమాట. సో మీరు కూడా మీకు గుర్తుండట్లేదు, లాంగ్ టర్మ్లో మీకు గుర్తుండట్లేదు అని అంటే ఒక రఫ్ బుక్ తీసుకొని అందులో రాయండి, ప్రాక్టీస్ చేసుకోండి. సో మీకు రైటింగ్ స్పీడ్ కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. సో గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటోళ్ళు వాళ్ళకైతే మెయిన్స్కి కూడా కొంచెం అలవాటు అవుతుంది అనమాట. నెక్స్ట్ స్లాట్లో ఏంటంటే నేను జాగ్రఫీ స్టార్ట్ చేయబోతున్నాను. సో దానికంటే ముందు సో చాలామంది మెసేజెస్ చేస్తున్నారనమాట. మీరు ఎలా ప్రిపేర్ అవుతారు ఏంటి, మీరు ఆల్రెడీ రాసారా ఎగ్జామ్, ఇది అని చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళకి నేనైతే రిప్లైస్ ఇస్తున్నాను. వీలైన వరకు రిప్లైస్ ఇస్తున్నాను. సో మీరు కూడా కమ్యూనికేట్ అవుతూ ఉండండి. మీకు ఏదైనా తెలుసుకోవాలనున్నా కామెంట్ చేయండి. సో నేను రిప్లై ఇవ్వకపోయినా మన తోటి యాస్పిరెంట్స్ వేరే వాళ్ళకి ఏదైనా సలహా ఇవ్వాలనుకున్నా వాళ్ళు కూడా మీకు రిప్లై ఇస్తారు. సో అదనమాట. ఇప్పుడైతే నేను జాగ్రఫీ స్టార్ట్ చేశాను. జాగ్రఫీలో నేను చాలా బేసిక్స్ అనమాట, మొత్తం బేసిక్స్ కవర్ చేస్తున్నాను అనమాట. దానిలో సోలార్ సిస్టమ్, స్టార్స్, గ్యాలక్సీస్ అంటే ఏంటి, యూనివర్స్, లాటిట్యూడ్, లాంగిట్యూడ్, సింపుల్ టాపిక్స్ అనమాట. అండ్ కొంచెం జీకే రిలేటెడ్. సో అవన్నీ ఆల్రెడీ చదివినా అనమాట. అది నేను ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటున్నాను, నాకు గుర్తుందా లేదా అయింది అని. చాలా రోజులైంది చూడక. సో ఒకసారి నా నోట్స్ ఓపెన్ చేసి అన్నీ ఒకసారి గుర్తున్నాయా లేదా అని చెప్పి రివైజ్ చేసుకుంటున్నా. సో నేను ఏదైతే చదివినానో, నా నోట్స్ ఏవైతే ప్రిపేర్ చేసుకున్నానో అవన్నీ నేను షార్ట్స్లో ప్రొవైడ్ చేశాను. మీకు కావాలంటే మీరు చెక్ చేసుకోండి. సో అండ్ అవన్నీ ఇంపార్టెంట్ షార్ట్సే నేను అప్లోడ్ చేశాను. సో అది ఒకసారి చెక్ ఇట్ అవుట్. సో ఈ స్లాట్ అయిపోయిన తర్వాత నేనేంటంటే పాలిటిక్స్ షిఫ్ట్ అయిపోయాను అనమాట. సో ఈరోజు ఏంటంటే నేను ఫస్ట్ పాలిటీతో స్టార్ట్ చేద్దామని అనుకున్నా. కానీ అప్పుడు నాకు ఎందుకో తెలంగాణ మూమెంట్ చదవాలి అని అనిపించింది. అందుకే తెలంగాణ మూమెంట్తో స్టార్ట్ చేసి పాలిటీతో ఎండ్ చేస్తున్నాను నా డే అనేది. దాని తర్వాత పాలిటీ అయిపోయాక రివిజన్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే ప్రజెంట్గా పాలిటీ చదువుతున్నాను. లక్ష్మీకాంత్ టెక్స్ట్ బుక్ చూశారు కదా. సో అందులో పాలిటీలో సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్ అనమాట. సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్ అనే టాపిక్ చాప్టర్ తీసుకొని
దాని మీద చదువుతున్నాను అనమాట. సో సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్‌లో మనకు తెలుసు కదా! లెజిస్లేటివ్ రిలేషన్స్, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అండ్ ఫైనాన్షియల్ రిలేషన్స్, సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనేవి ఆహ్, డిఫ్ డిఫ్ ఉంటాయన్నమాట టాపిక్స్, సబ్ టాపిక్స్. దానిలో సో ప్రతి ఒక్కటి చూస్తున్నాను అనమాట. మన యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్. సో ఏది ప్రివైల్ అవుతది, ఏంటిది అని జెప్పేసి. సో మీకు చిన్న టిప్ ఇస్తానిక్కడ. ఏందంటే మీకు లక్ష్మీకాంత్ టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు మీకేదైనా అర్థం కాకపోతే పారాగ్రాఫ్, అదే సేమ్ పారాగ్రాఫ్ అనేది తీసుకెళ్ళి చాట్‌జీపీటీలో పెట్టండి. చాట్‌జీపీటీలో టైప్ జేసి ఎక్స్‌ప్లెయిన్ దిస్ అని జెప్పేసి పెట్టండి. సో అది సింపుల్ వర్డ్స్‌లో మీకు అది పారా అనేది ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందనమాట. ఇది ఆల్రెడీ చదివిన వాళ్ళకి యూజ్‌ఫుల్ అనమాట. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి ఇది వర్కౌట్ అవ్వదు. సో మీరు క్లాసెస్ విన్న తర్వాత చేయండి అలాంటివి. సో అదనమాట. దాని తర్వాత నేనేమనుకున్నా అంటే ఒక చిన్న క్వెషన్ అడుగుతా మిమ్మల్ని. చాలా సింపుల్ క్వెషన్. సో క్వెషన్ ఏందంటే ఫైనాన్షియల్ కమిషన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆర్టికల్? ఐ రిపీట్, ఫైనాన్షియల్ కమిషన్ ఫైనాన్స్ కమిషన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆర్టికల్? మీరది కామెంట్స్‌లో ఆన్సర్ చేయండి. చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారో. సింపుల్ క్వెషనే. అండ్ సో ఈరోజైతే ఇది. నెక్స్ట్ స్లాట్‌లో ఏందంటే 2 అవర్స్ పెట్టుకున్నా అనమాట. 2 అవర్స్‌లో నేను ఈరోజు చదివిందంతా ఒకసారి రివైజ్ చేసినా అనమాట. యాక్చువల్ చెప్పాలంటే ఇండియన్ హిస్టరీ చదువుదామని అనుకున్నా నెక్స్ట్ 2 అవర్స్ స్లాట్‌లో. కాకపోతే నైట్ అయింది కదా! సో బాగా నిద్రొచ్చే టైము. సో అది మళ్ళీ ఇండియన్ హిస్టరీ స్టార్ట్ చేస్తే మొత్తానికే నిద్రొస్తదని చెప్పేసి నేను ఆల్రెడీ పొద్దున్నుంచి రివైజ్ చేసుకున్న టాపిక్స్ అన్నీ ఒక్కసారి చూసుకున్నా అనమాట మళ్ళీ. అన్నీ గుర్తున్నాయా లేవా అని చెప్పేసి. దేనికైతే నేను నోట్స్ అనేది ప్రిపేర్ చేయలేదు. నేను అన్నిటికి నోట్స్ థర్డ్ రీడింగ్, ఫోర్త్ రీడింగ్‌లో ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో అదే అనమాట నా స్ట్రాటజీ. ఫస్ట్ రీడింగ్‌లో నేనెప్పుడు నోట్స్ ప్రిపేర్ చేయను. అండ్ బిగినర్స్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో ప్రిపరేషన్, నేను వాళ్ళకి కూడా సజెస్ట్ చేయను. ఏదైనా టెక్స్ట్ బుక్ తీసి చదివేటప్పుడు కానీ మీరు ఫస్ట్ రీడింగ్‌కే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి అని చెప్పాను. ఫస్ట్ మీరు క్లాసెస్ వినండి. మీరు కోచింగ్‌కెళ్తే కోచింగ్ క్లాసెస్ ఉంటాయి. లేదంటే యూట్యూబ్‌లో చాలా క్లాసెస్ ఉంటాయి. ఫస్ట్ క్లాసెస్ విన్న తర్వాత మీరు 2, 3 టైమ్స్ రీడింగ్ అయిన తర్వాత మీరప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అప్పుడు అవి హెల్ప్‌ఫుల్ ఉంటాయి. ఫస్ట్ రీడింగ్‌కి నోట్స్ ప్రిపేర్ చేస్తే ఏందంటే మీరు బుక్ మొత్తం మళ్ళీ రీరైట్ చేస్తారంతే. టైం వేస్ట్ మీకే. సో అది నేను ఇవ్వాలనుకున్న సజెషన్. ఇంకా చాలామంది అడుగుతా ఉంటారనమాట. చాలామంది అడుగుతున్నారు. ఏమంటే గ్రూప్ 1 నాది గ్రూప్ 1లో నాకెంత స్కోరొచ్చింది అని జెప్పేసి అడుగుతున్నారు. సో నేను నా గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది క్లియర్ అవ్వలేదండి. సో నెక్స్ట్ వచ్చే కమింగ్ నోటిఫికేషన్‌లో ఖచ్చితంగా గ్రూప్ 1 క్లియర్ చేస్తా. ఆ నమ్మకం నాకు ఉంది. సో అలాగే మీ అందరూ గూడా క్లియర్ జేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను ఎప్పుడైతే సెల్ఫ్ ప్రిపరేషన్ చేయడం స్టార్ట్ చేశానో అప్పటినుంచే ఐ వాస్ ఫీలింగ్ లోన్లీ. అంటే ఎవరు మనతో పాటు ఇంతమంది ప్రిపేర్ అవుతున్నారని తెలవకపోతే మనకి కొంచెం ఎలోన్‌గా ప్రిపేర్ అవుతున్న ఫీలింగ్ వస్తది కదా! సో ఎప్పుడైతే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశానో మంచి రెస్పాన్స్ వస్తుంది. అంటే చాలామంది యాస్పిరెంట్స్ కనెక్ట్ అవుతున్నారు. సో వాళ్ళందరిని చూస్తే నాకు గూడా మోటివేషన్ అనమాట. అంటే చదవాలి, ఇంకా బాగా చదవాలి అని జెప్పేసి మోటివేషన్ వస్తుంది. సో అదనమాట. మీ అందరికీ ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు పోస్ట్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, మనం రెస్పాండ్ అవుతున్నాం. అట్లా ఒక కమ్యూనిటీలా ఫార్మ్ అయితుంది. అది నాకు నచ్చిందనమాట బాగా. సో సో చూసారు కదా ఈరోజు వీడియో. సో ఈ వీడియో ఇక్కడికే ఎండ్ చేస్తున్నా. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు కొంచెమైనా మోటివేట్ అయిన ఫీలింగ్ వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బాయ్ బాయ్.